వారితో పాటు వాళ్ళు హీరోగా ఉన్నప్పుడు నేను తోటి హీరోగానో చిన్న నటుడుగానో నేను నా యొక్క ప్రస్తావన నా ప్రయాణాన్ని కొనసాగించిన వారితో ఉన్న ఆ కొద్ది స్పేస్ సినిమాలో నేను తీసుకోవటం అనేది నాకు పూర్వజన్మ సుకృతంగా నటుడుగా నాకు అనిపిస్తుంటుంది. అది చాలా గొప్ప అవకాశం. ఆ సమయంలో నాకు వాళ్ళతో జరిగే సంభాషణలు మాత్రం షేర్ చేసుకుంటాను. ఇవి ఇంతవరకు ఎప్పుడు బయటకు రాలేదు కాబట్టి కొంచెం వినడానికి బాగానే ఉంటుంది. లేదంటారా, వారిద్దరూ సమంగా ఒకేసారి వచ్చారు ఈ ఫిల్మ్ ఇండస్ట్రీకి. నాగేశ్వరరావు గారు 1 or 2 years ముందు వచ్చి ఉంటే, ఆ తర్వాత రామారావు గారు వచ్చారు. నాగేశ్వరరావు గారు పౌరాణిక చిత్రాల ద్వారా ఆయన డెబ్యూ ఫిలిమ్స్ ప్రవేశిస్తే సినిమాల్లోకి ఈయన మన దేశం అని మన రామారావు గారు సాంఘికంలో ఈయన సినిమాల్లో ప్రారంభించారు. అయితే ఆ తదనంతరం వితిన్ నో టైం రామారావు గారు పౌరాణిక జానపద చిత్రాల్లో ఆయన ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే, ఇక నాగేశ్వరరావు గారు సాంఘికంలో ఇక ఎదురులేని తిరుగులేని నాయకుడు ఆయన అయ్యారు. అలాగా ఆదరణ ప్రకారం, ప్రేక్షక ఆదరణ ప్రకారం వాళ్ళ యొక్క గమ్యాన్ని మార్చుకుంటూ వాళ్ళ ఆదరణ ఏ సినిమాల్లో ఏ కథల్లో ఉంటుందో ఆ రకంగా వాళ్ళు కొనసాగిస్తూ ఈ రోజున పరిశ్రమకి 2 నేత్రాలు 2 కళ్ళు అని అనిపించుకుంటున్నారు. మాలాంటి వాళ్ళు ఇంకా ఆరాధనాపూర్వకంగా చూస్తున్నామంటే అది మన తెలుగు కళామ తల్లి చేసుకున్న పుణ్యం. అలాంటి బిడ్డల్ని కనటం, వారి తరపున తరువాత వారితో నటించడం అన్నది నాకు కలిగిన ఒక భాగ్యం. అది రామారావు గారితో నేను చేసిన సినిమా ఎదురులేని మనిషి, తిరుగులేని మనిషి. ఇందాక సినిమా చూసాం, చిన్న బిట్టు చూసినప్పుడు అందులో ఒక టేబుల్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ మీద ఇద్దరు కలిపి ఫైట్ చేస్తూ విలన్స్ మీ ఇద్దరం కొడుతూ అక్కడి నుంచి దూకాలి. 3 అడుగులే కదా అనే ఉద్దేశంతో ఆయన చేయించి పెట్టి ఇద్దరు కలిపి జంప్ చేసి దూకాలి. నేను దూకిస్తాను, ఆయన ఆగిపోయా, బ్రదర్ ఏమది అని, ఏంటి సార్ అన్న, అలా దూకేస్తే అట్లాగా అన్ని డూపులు చేసుకుంటారు, మనం అలా ఊపిస్తే సరిపోతున్నాను. నాకు ఎవరు చెప్పలేదండి. దూకిస్తేనాను 3 అడుగులే కదా అని దూకానన్నాను. లేదు బ్రదర్, ఆర్టిస్ట్ చాలా విలువైన జీవితం. అనుకోకుండా ఏదైనా సంభవిస్తే కనుక, ఏదైనా జరగకుండా జరిగితే టోటల్గా సినిమా ఎంత నష్టపోతారో, ఫైనాన్షియల్ కానివ్వండి, టైం కానివ్వండి, తోటి వాళ్ళని నటినట్లు వాళ్ళ సమయం కానివ్వండి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సినిమాలో ఏది కనపడదు, మనం చేసామని అనుకుంటాను అని చెప్పినప్పుడు కరెక్టే, కానీ చేయాలని ఉత్సాహం ఉంది, అన్నీ ఒరిజినల్గా చేసేయాలని తాపత్రయం ఉంది, ఆ కుర్రతనంలో ఓకే అని అనుకున్నాను. కానీ అదే 1 year తర్వాత సంఘర్షణ అనే సినిమా చేస్తూ సరిగ్గా 3 అడుగుల ఒక పొలం గట్టు మీద నుంచి విలన్ని తన్నేలాగా నేను ఎక్కి జంప్ చేసి తన్నాను. సరిగ్గా ల్యాండ్ అయ్యాను కిందకి, కాలు మడతపడింది. దాంతో 6 నెలల పాటు షూటింగ్ చేయలే నేను.